హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయం గురించి అయితే వీడియో ఉంటుంది. ఈ ఆలయం శిల్పకళలకు అద్భుతమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఎక్కడ స్టే చేయాలి, ఎంత దూరం ఉంటుంది, ఈ టెంపుల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే నచ్చితే కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఈ టెంపుల్ వచ్చేసి హాసన్ నుండి 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే బెంగళూరు నుండి అయితే 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చిక్మంగళూరు నుండి 25 నుండి 26 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మేమైతే చూడండి టెంపుల్కి దగ్గరకు అయితే వచ్చేసాము. మేము టెంపుల్కి దగ్గరలోనే స్టే చేద్దామని చాలా హోటల్స్ అలా చూసాము. మాకైతే ఈ హోటల్ అయితే నచ్చింది. ఈ హోటల్ వచ్చేసి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. ఈ హోటల్లో సింగిల్ రూమ్, అలాగే డబల్ రూమ్, 3 4 కూడా ఉంది. మనకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. రూమ్స్ని బట్టి అయితే కాస్ట్ ఉంది. మేము తీసుకున్న రూమ్ కాస్ట్ వచ్చేసి 2500 అన్నారు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. కాకపోతే మేము బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగే మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఆ లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేము ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేయడానికి అయితే బయటకు వచ్చాము. ఈ హోటల్లో అయితే మన ముందే కుకింగ్ చేసి అప్పుడే ఫ్రెష్గా వండి పెడుతున్నారు. హోటల్ నేమ్ వచ్చేసి మెజెస్టిక్ హోటల్ అని. మేము అందులో డిన్నర్ అయితే చేసాము. మేము ఉండబోయే రూమ్ అయితే ఇది. మేము సింగిల్ రూమే తీసుకున్నాము. మాకైతే రీజనబులే అనిపించింది. ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్తో 2500 అన్నారు. మాకు బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పేసరికి 2000 చేశారు. మేము ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మేము ఇలాగా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నడుచుకుంటూనే టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుండి టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి. టెంపుల్ పక్కనే వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అది కూడా ఫ్రీ కాదు, డబ్బులు పే చేసే పార్కింగ్ చేయాలి. 4 వీలర్ వెహికల్ కార్లకైతే 50 రూపీస్, అదే బస్సులకి వాటికైతే 100 రూపీస్ అలాగా ఉంది. చూడండి, ఇది మొత్తం టెంపుల్ పక్క సైడే. అలాగే టెంపుల్ పక్కన కూడా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగా బోర్డు రాసి అయితే ఉంది. ఇలాగ మేము టెంపుల్ చుట్టూ తిరిగి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. టెంపుల్ మార్నింగ్ 7:30కి అలా ఓపెన్ చేస్తారు. మార్నింగ్ 7:30 నుండి నైట్ 10 వరకు అయితే టెంపుల్ ఓపెన్ అయి ఉంటుంది. మనం ఏ టైంలో అయినా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది టెంపుల్ పక్క సైడు అలాగే ముందట ఇలాగా వస్తుంది. పక్కనే టెంపుల్ పక్కనే మనము చెప్పులు అక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి. చెప్పులకు కూడా అమౌంట్ పే చేయాలి. ఫర్ పేర్కి 10 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. టెంపుల్ లోపల వెళ్ళడానికి ఎలాంటి టికెట్ అలా తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. టికెట్లు అయితే ఏం లేదు. ఈ టెంపుల్ యొక్క చరిత్రను తెలుసుకుందామా. 1117 సంవత్సరంలో తాలకాడు సమీపంలో హోయసాలస్ అలాగే చోళుల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో హోయసలసే విజయం సాధించారు. దీనిని గుర్తుగానే హోయసలస్ బేలూరులో విజయనారాయణ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని ఇక్కడి ప్రజలు చెన్నకేశవ అని పిలవడంతో ఈ పేరే స్థిరపడిపోయింది. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అంచనాల ప్రకారం అయితే ఈ టెంపుల్ నిర్మించి దాదాపు 900 సంవత్సరాలు అయితే పట్టి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణము 1117 సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 1220 సంవత్సరంలో పూర్తి చేశారు. ఈ ఆలయ నిర్మాణము దాదాపు 103 సంవత్సరాలు పట్టింది నిర్మించడానికి. దీనిని ఒక రాజు మాత్రమే నిర్మించకుండా 3 రాజులు నిర్మించారు. విష్ణువర్ధన మహారాజు మొదలు పెడితే తన కొడుకు ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. అలాగే తన మనవడు వీరబల్లాలుడు ఈ ఆలయాన్ని పూర్తి చేశాడు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి సిమెంటు, కాంక్రీటు, ఇసుక వాడకుండా సోప్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్తో మాత్రమే నిర్మించారంట. ఇక్కడ రైస్ లా కనిపిస్తుంది కదా, ఈ రైస్ వచ్చేసి టెంపుల్లో దేవునికి అక్షింతలు అలాగే నైవేద్యంగా పెడతారు కదా, ఆ రైస్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారంట. ఎందుకంటే టెంపుల్ లోపల పక్షులు, కీటకాలు రాకుండా ఉండడానికి ఇక్కడే అవి తినేసి వెనక్కి వెళ్ళిపోతాయని ఇలా పెడతారంట. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం ఉంది కదా, గరుత్మంతుడి విగ్రహము, విష్ణు యొక్క వాహనము గరుత్మంతుడు కదా, ఆ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. కాకపోతే మైసూర్ రాజుల కాలంలో
అసలైన విగ్రహము డ్యామేజ్ అయిందంట. ఆ విగ్రహం కూడా లాకింగ్ సిస్టంలోనే ఉండేనంట. ఈ విగ్రహము మైసూర్ రాజులు చేయించిన విగ్రహము. చూడండి, లాకింగ్ సిస్టానికి సంబంధించిన హోల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు టెంపుల్ బయట సైడు ఏ ఏ విగ్రహాలు ఉన్నాయో, శిల్పాలు ఉన్నాయో చూద్దాము. ముందుగా మనం టెంపుల్కి లోపలికి వెళ్తాంటే లెఫ్ట్ సైడ్లో ఈ చిన్న టెంపుల్ లాగా ఇలా గోపురం లాగా అయితే కనిపిస్తుంది. ఇందులో మనకు కాళీమాత అయితే ఇలాగ దర్శనమిస్తుంది. చూడండి, పార్వతీదేవి ఇంకో రూపము, కాళీమాత రూపము ఇలాగ దర్శనమిస్తుంది. రైట్ సైడ్లో గోపురంలో కాలభైరవ విగ్రహం అయితే ఇలాగ దర్శనమిస్తుంది. ఈ గుడి పైన కూడా గోపురం ఉండే అంట. ఈ గుడికిను గోపురానికి మధ్య ఒక చెట్టు లాగా పెరిగింది. ఆ చెట్టు పెద్దగా పెరిగితే గుడి డ్యామేజ్ అవుతుందని పైనున్న గోపురాన్ని తీసేశారు. ఇక్కడ ప్యానల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిని తీసి చూస్తే 1 కిలోమీటర్స్ అంత పొడుగు ఉంటుంది. ఈ టెంపుల్ ద్వారం 2 సైడ్ల ఒక బాలుడు సింహాన్ని చంపుతున్నట్టు ఉంటుంది. ఇది హోయసలాస్ రాజముద్ర. హోయి అంటే పురాతన కన్నడ భాషలో చంపడం అని అర్థము. హోయసల రాజ్యం ఇతనితోనే మొదలైంది. ఈ సంఘటన జరిగింది బేలూరుకి దాదాపు 25 కిలోమీటర్ దూరంలో ఉన్న అంగదిహలి ప్రాంతంలో. ఎంట్రన్స్ పైన చూస్తే గరుత్మంతుడు కనిపిస్తాడు. ఆ పైన నరసింహస్వామి ఉంటాడు. అలాగే విష్ణువు యొక్క 10 అవతారాలు ఇలాగా సర్కిల్ లాగా ఉంటాయి. కుర్మ అవతారం, పరశురామ, రామ, ఇలా 10 అవతారాలు ఉంటాయి. ముందుగా గర్భగుడి చుట్టూ ఉన్న శిల్పాలను చూద్దాము. ఇది దర్పణ సుందరి శిల్పము, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు ఉన్నాయి కదా, మధ్యలో కత్తి పట్టుకొని కూర్చున్న వ్యక్తి విష్ణువర్ధన మహారాజు. ఎడమ పక్కన కూర్చున్నది తన భార్య శాంతాలాదేవి. కుడివైపున కూర్చున్నది తన గురువు రామానుజాచార్యులు. విష్ణువర్ధనుడు జైన మతస్థుడు, కాకపోతే తన గురువు యొక్క బోధనాల వలన తను హిందువుగా మారాడు. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం వచ్చేసి సుఖభాషిని. చాలా హైలైట్గా, చాలా అద్భుతంగా ఉంది కదా. సుఖ అంటే చిలుక అని అర్థము, మాట్లాడే చిలుక అని అర్థము. ఆ కాలంలో చిలుకల ద్వారా మెసేజ్ పంపేవారంట. ఈ ఆలయం పైన లోపల ఉండే శిల్పాలను సోప్ స్టోన్తో నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రాయి భూమిలో ఉన్నంతసేపు మృదువుగా ఉంటుంది, బయటికి వస్తే కొంతకాలానికి గట్టిగా తయారవుతుంది. ఈ రాయి ప్రత్యేకత వలన ఇంత అద్భుతమైన శిల్పాలనైతే చెక్కగలిగారు. అప్పటి వారు గుర్తించి నిర్మించడం అంటే చాలా గొప్ప విషయమే కదా. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ డే టు డే లైఫ్లో జరిగేవి. ఇది వచ్చేసి ఇక్కడ లెటర్ రాస్తున్నట్టు ఈ శిల్పాన్ని చాలా బాగా చెక్కారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న శిల్పం కూడా చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూడండి, కింది సైడ్ సిరంజిలో వాటర్ తీస్తున్నట్టు, అలాగే హోలీ ఫెస్టివల్ కలర్ స్ప్రే చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ ఈ విగ్రహాన్ని, ఈ శిల్పాన్ని చూడండి, రైట్ సైడ్ చేయి మీద చిలుక కూర్చుంది, చెప్తున్నట్టు ఉంది. ఇంతకుముందు శిల్పం చూశారు కదా, అందులో చిలుక అడుగుతున్నట్టయితే ఉంది. ఇక్కడ ఈ శిల్పానికి లెఫ్ట్ సైడ్లో ఒక అమ్మాయి ఉంది కదా, తను వేసుకున్న డ్రెస్ చూడండి, షార్ట్ వేసుకుంది కదా. అప్పట్లోనే ఇలాగా షార్ట్ వేసుకునే వాళ్ళంట. అలాగే ఇక్కడ చూడండి, మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ ఎంత బాగుందో. పాల్ సీలింగ్ అంటారు కదా, ఆ కాలంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉండే కావచ్చు, వాళ్ళతోనే అంతమైనట్టుంది. ఇక్కడ ఈ శిల్పాన్ని చూడండి, కోతి తన డ్రెస్ లాగుతున్నట్టు ఉంది కదా. ఈ శిల్పాన్ని ఎంత బాగా చెక్కారో, చాలా అద్భుతంగా ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జైలఫోన్ అంటారు కదా, మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు చాలా బాగా చెక్కారు కదా ఈ శిల్పాన్ని. అలాగే ఇక్కడ తంబుర వాయిస్తున్నట్టు శిల్పాన్ని కూడా బాగా చెక్కారు. ఇక్కడ బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ శిల్పాన్ని ఎంత బాగా చెక్కారో చూడండి. విల్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఈ శిల్పాన్ని అయితే చెక్కారు. ఇక్కడ హోల్లా కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా ఈ పక్కన ఉన్న బొమ్మల్లాగా, విగ్రహాల్లాగా అయితే ఉండే, వాటిని ప్రెస్ చేసి ఇలాగా తీసుకున్నారంట బ్రిటిష్లు. ఇక్కడ మన డే లైఫ్లో జరిగే దినచర్యను ఇలాగా శిల్పాల రూపంలో వేశారు. బల్లను తీస్తున్నట్టు, అలాగే ఏరోనాటిక్ చేస్తున్నట్టు. ఇక్కడ మహావీరుని విగ్రహము చూడండి, ఈ విగ్రహాన్ని చూడండి ఎంత బాగా చెక్కారో. డమరుకం కొడుతున్నట్టు ఈ పోజ్ అయితే ఉంది. డమరుకంలో మ్యూజిక్ ఎలా వస్తుందో తన బాడీ కూడా అలానే వంగింది. తన బాడీ పైన ఉన్న ఆభరణాలు కూడా అలానే ఫ్లై అవుతున్నాయి. ఈ విగ్రహం చూడండి,
విషకన్య అని అంటారు ఈ విగ్రహాన్ని. ఇక్కడ పక్కనే బల్లి అలాగే తేలు ఉంది, అందుకే విషకన్య అని అంటారు. అలాగే ఇక్కడ ఈ మాంత్రికుడి చేతిలో మంత్రదండ అలానే ఇలాగా కపాలం కూడా ఉంది. ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేయండి, డమరుకాన్ని కొడుతుంది. డమరుకం లోపల సైడ్ చేయి పెట్టి ఆ తాడుని ఇలా గట్టిగా బిగిస్తే డమరుకం సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఇక్కడ ఈ విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి, పాము మీద నాట్యం చేస్తున్నట్టు ఉంది కదా, దీనినే కళింగ మర్దనం అంటారు. ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేస్తే తను వేసుకున్న లెగిన్, ప్రింటెడ్ లెగిన్, అప్పట్లోనే లెగిన్స్ వచ్చాయి. తాళ్ళపత్రం పట్టుకొని జోష్యం చెప్పినట్టు ఈ విగ్రహాన్ని అయితే చాలా బాగా చెక్కారు. ఇక్కడ చూడండి, ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేస్తే అమ్మాయి మొహం గాడిద మొహం లాగా ఉంది. చిన్న ఏజ్లో లవ్ చేసుకునే అబ్బాయిలకి అమ్మాయిల మొహం గాడిద మొహం లాగా ఉన్నా కూడా అందంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో అలా చెక్కారు. ఇవి వచ్చేసి చెవి దుద్దులు, ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న చెవి దుద్దులవి. స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వచ్చిన దారిలోనే కాకుండా కుడి లేదా ఎడమ ద్వారం ద్వారా బయటికి రావాలి. ఇలాగా ద్వారాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేస్తే మ్యాండలిన్ మ్యూజిక్ని ప్లే చేయడానికి ఉపయోగించే పిక్ స్టిక్ని పట్టుకొని ఉన్న శిల్పాన్ని ఇలాగా ఎంత అద్భుతంగా చెక్కారో. ఈ శిల్పంలో ఈ అమ్మాయి వచ్చేసి అద్దంలో చూసుకుంటూ తన జుట్టును రోలింగ్ లా చేసుకుంటుంది. రోలింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న హెయిర్ స్టైల్, అప్పట్లోనే ఈ హెయిర్ స్టైల్ ఉందంట. ఈ వీర వేటగత్తెను చూడండి, ఇంతకుముందు మనం చూసిన శిల్పంలో బాణం వేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ పక్షి మీద బాణం అయితే వేసింది చూడండి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలను కూడా చాలా బాగా చెక్కారు. రాజు ముందుకు వెళ్తా అంటే భటులు వెనుక నుండి వస్తారు కదా, అప్పుడు తలపాక హెల్మెట్ లా పెట్టుకుంటారు కదా, దాన్ని కూడా చాలా బాగా చెక్కారు. అలాగే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టు జోకర్ లాగా ఉన్న విగ్రహాలను కూడా చాలా బాగా చెక్కారు. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఇంతసేపు చూసినది మొత్తం లౌకికము, ఇప్పుడు ఆధ్యాత్మికము. ఈ టెంపుల్ పైన లౌకికము ఆధ్యాత్మికం అని 2 భాగాలుగా కూడా శిల్పాలను చాలా బాగా చెక్కారు. వీటిని ఇంత బాగా చెక్కడానికి రీజన్ సోప్ స్టోన్ని యూజ్ చేసి ఈ శిల్పాలను అయితే తయారు చేశారు. ఇక్కడ బాలుడు తన కాలి బొటన వేళ్లను నోట్లోనే పెట్టుకున్నట్టు ఈ శిల్పాన్ని అందంగా చెక్కారు. ఇవి కనిపిస్తున్నాయి కదా నట్టు బోల్ట్, ఇవి వుడెన్ బీమ్స్. అప్పట్లోనే ఇంత బాగా ఇంత ఓపికగా మిషన్ లేని టైంలోనే చేతితో ఇంత బాగా చెక్కారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, ఏనుగులాగా శక్తి, సింహంలాగా బలం, గుర్రంలాగా వేగం, అలాగే అలంకరణ, ఇవన్నీ ఒక రాజుకి ఉండవలసిన లక్షణాలని ఇలాగా 1 by 1 ఈ శిల్పాలను అయితే చాలా బాగా చెక్కారు. ఈ కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి వాసుదేవ విగ్రహము. ఇలాంటి విగ్రహాలు చిన్నవి పెద్దవి ఇది టెంపుల్ మీద మొత్తం 34,000 వరకు అయితే శిల్పాలను తయారు చేశారంట. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం వచ్చేసి కాలభైరవ విగ్రహము. కాలభైరవుడు ఎప్పుడు వివస్త్రంగానే ఉంటాడంట, ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమనే ఉద్దేశంతో ఇలాగా ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ త్రిమూర్తులు సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి, వీరు వరుసగా బ్రహ్మ, విష్ణువు మరియు శివుడి భార్యలు. ఈ విగ్రహం అయితే త్రిమూర్తులను ఉద్దేశించి వేసిన శిల్పం చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శిల్పాన్ని బాగా గమనించండి. పార్వతీదేవి చేతిలో పాశం ఉంటుంది, లక్ష్మీదేవి చేతిలో పువ్వు లేదా ఫలము లేదా ధనస్సు ఉంటుంది, సరస్వతి దేవి చేతిలో పుస్తకం లేదా జపమాల ఉంటుంది. ఈ 3 మూర్తులను ఉద్దేశించి వేసిన విగ్రహం అయితే అది. ఈ టెంపుల్ బయట సైడ్ ఉన్న ఈ శిల్పాలను విగ్రహాలను చూడడానికి డే మొత్తం రోజంతా పడుతుంది టైము. ఇక్కడ ఈ విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి, చేతిలో ఫ్రూట్స్ పట్టుకుంది, వెనుక నుండి కోతి వస్తుంది. అది మామూలుగా చూస్తే మనకు కనిపించదు, ఇలాగా చిన్న మిర్రర్ పెట్టి చూస్తే చూడండి వెనుక నుండి కోతి వస్తున్నట్టు ఉంది. లోపలగా కూడా ఇలాగా విగ్రహాన్ని ఇలాగా చెక్కారంటే ఎంత ఓపికతో ఎంత నైపుణ్యం ఉంటే ఇలాగా విగ్రహాలను తయారు చేస్తారు. చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో వెనుక నుండి చూస్తే. ఇక్కడే చిన్న ప్లేస్లో మామూలుగా మనం ఫింగర్ పెట్టినా వేళ్ళు పెట్టినా పోదు, అక్కడ పనిముట్లను పెట్టి ఆ చిన్న కోతి విగ్రహాన్ని తయారు చేశారంటే అద్భుతం అంటే అద్భుతము. ఇక్కడ ఎన్నెన్నో అద్భుతాలు అయితే ఉన్నాయి చూడడానికి. అసలు లైఫ్లో ఒకసారైనా ఈ టెంపుల్ని అయితే దర్శించుకోవాలి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న మార్గం ఉంది కదా, ఇది వచ్చేసి టెంపుల్లో అభిషేకం అలా చేసినప్పుడు వచ్చే వాటర్ వెళ్ళడానికి తయారు చేసిన మార్గం ఇది. ఇక్కడ కూడా అప్పుడు ఇంటర్లాకింగ్ సిస్టంలో కూడా ఈ మార్గాన్ని తయారు చేశారంట. కాకపోతే అప్పుడు బ్రిటిష్ కాలంలో మొత్తం ధ్వంసం చేసేసారంట, అది ఇప్పుడు పెట్టిందంట. ఇక్కడ ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేస్తే మత్స్యవేదాన్ని సూచిస్తుంది, మహాభారతాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న విగ్రహం ఉంది కదా, ప్రతి మన్మధులు కామదేవుడు ఎప్పుడు ఇలాగా కలిసి ఉండాలని మధ్యలో చెరుకు కాడ సింబల్ కూడా ఉంటుంది, స్వీట్నెస్ని తెలుపుతుంది అది.
ఈ పాదాలు వచ్చి విష్ణుమూర్తి పాదాలు. మనకు లోపల దర్శనం అవ్వకపోతే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చంట. ఇక్కడ కనిపిస్తున్న లిపి చూడండి, ఇది వచ్చేసి తెలుగు కన్నడ లిపి లాగా భాషలాగా ఉంది కదా. ఈ శిల్పాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక అమ్మాయికి ముళ్ళు కుచ్చుకుంటే ఇంకో దాసి వచ్చి ముళ్ళు తీస్తున్నారు. ఈ శిల్పం వచ్చేసి భస్మాసురుడి శిల్పము. ఇది వచ్చేసి గాలిపటం ఆడుతున్నట్టు దారం లాగుతున్నట్టు ఉంది చూడండి. ఇక్కడ ఈ శిల్పాన్ని గమనించండి. అమ్మాయి కాళ్ళను పైకి అని ఆ కాళ్ళకున్న వేళ్ళకి మెట్టలు లేదా రింగు తొడుగుతున్నారు. దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది, కళ్యాణ ఘట్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ శిల్పాలను గమనిస్తే ప్రతి మన్మధులు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఇక్కడ ఇంతసేపు చూసిందంతా గర్భగుడి బయట సైడు శిల్పాలు. ఇప్పుడు లోపల సైడ్ కూడా చాలా అద్భుతాలు ఉంటాయి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది సోఫా బ్యాక్ సైడ్ షేప్ ఎలా ఉందో అలా ఉంది ఇక్కడ. మొదటగా ఈ పిల్లర్ని గురించి మాట్లాడదాము. ఈ పిల్లర్నే రొటేటింగ్ పిల్లర్ అని అంటారు, అలాగే నరసింహ పిల్లర్ అని కూడా అంటారు. ఈ పిల్లర్ మీద ఉన్న విగ్రహాలన్నీ ఈ గర్భగుడి బయట సైడ్ మనం ఇంతసేపు చూసిన విగ్రహాలన్నీ ఈ పిల్లర్ మీదనే ఉంటాయంట. అలాగే ఈ పిల్లర్ని రొటేట్ పిల్లర్ అని కూడా అంటారు. ఈ నరసింహ పిల్లరే ఈ టెంపుల్ లోపల సైడ్ హైలైట్ పిల్లరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పిల్లర్ని చూడండి. ఈ పిల్లర్ మీద మొత్తం నెక్లెస్ డిజైన్తో వేసినట్టు, అలాగే తామర పువ్వు ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. ఈ పిల్లర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగా చెక్కారో ఈ పిల్లర్ని. ఈ పిల్లర్ని అబ్జర్వ్ చేయండి. పైన సైడ్ కార్ టైర్ టైప్ ఉంది కదా, ఈ పిల్లర్ షేప్ పైన చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఈ పిల్లర్స్ మీద వేసిన డిజైన్స్ అయినా ఏదైనా. అలాగే ఈ పిల్లర్ని చూడండి, లేత్ మిషన్ లాగా ఉంది కదా. లేత్ మిషన్ అంటే చెక్కలను కట్ చేసి షేప్ తయారు చేశారు కదా, ఆ మిషన్ టైప్ ఉంది. ఎటువంటి మిషన్ టెక్నాలజీ లేని రోజుల్లోనే డిఫరెంట్ పిల్లర్ని ఇలాగా బ్యూటిఫుల్గా అందంగా డిజైన్ చేశారు. ఇలాగా 40 నుండి 48 పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఈ ఆలయం ఇలాంటి అద్భుతమైన శిల్పాలకు ఫేమస్. ఈ శిల్పం వచ్చేసి సుమధుర భాషిని, దీనిని నెమలి డ్యాన్స్ అంటారు. ఇక్కడ ఇస్తే తన చేతిలో ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఫ్రంట్ పార్ట్ చిలుకలాగా, బ్యాక్ పార్ట్ నెమలిలాగా ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ చిలుకలాగా మాట్లాడాలి, నెమలిలాగా డ్యాన్స్ చేయాలి అని అర్థము. తన చేతికి ఉన్న గాజు రొటేట్ చేయవచ్చు. చేతికి మరియు ఆ గాజుకి మధ్య గ్యాప్ ఉంది. దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళు 1000 సంవత్సరాల ముందే హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగించి ఉంటారు. ఈ శిల్పంని చూడండి, చాలా అద్భుతంగా అందంగా ఉంది కదా. ఈ శిల్పం వచ్చేసి శాంతాదేవి శిల్పము. విష్ణువర్ధన మహారాజు భార్య, తను ఒక ఫేమస్ డాన్సరు. ఈ ఆలయంలో ఇంకో అద్భుతమైన ఫేమస్ పిల్లరు మోహిని పిల్లరు. మోహిని విష్ణు యొక్క అవతారము. విష్ణు వాహనమైన గరుడ పక్షి కూడా పక్కనే ఉంటుంది. ఈ శిల్పం యొక్క 2 చేతులు డ్యామేజ్ అయి ఉంటాయి. అప్పట్లో ఆడవారిని 4 విధాలుగా డివైడ్ చేశారట. పద్మిని, హస్తిని, చిత్తిని, శంకిని. వీళ్ళలో పద్మిని అందంగా ఉంటుందంట. దాని యొక్క ఫ్యూచర్నే ఇక్కడ వివరించారు. ముఖాన్ని 3 భాగాలుగా విభజించారు. నుదురు సైజ్ ఎంత ఉంటుందో నడుము సైజ్ కూడా అంతే ఉంటుందంట. చూడండి, కాలి బొటన వేళ్ళు పక్కన ఉన్న వేళ్ళు పొడుగ్గా ఉంటే డామినేట్ గా ఉంటుందంట. గర్భగుడిలోనే ఈ మోహిని పిల్లర్ పక్కనే ఇంకో మోహిని అవతారం చేతిలో కలశం పట్టుకొని ఉంటుంది. ఇది కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమే. అమృత కలశం పట్టుకొని ఉన్న మోహిని అవతారము. ఈ ఆలయంలోని అద్భుతమైన సీలింగ్ ఒకటి. ఈ సీలింగ్ డిజైన్ భువనేశ్వరి డిజైన్ అని అంటారు. ఈ సీలింగ్ మధ్యలో ఉన్న పిల్లర్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతోనే సెట్ చేశారు. ఈ సెంటర్లోని పిల్లర్ని చూస్తే నరసింహస్వామి కనిపిస్తాడు. ఈ పిల్లర్ని అబ్జర్వ్ చేయండి, పూర్తిగా శివలింగం ఆకారంలో కనిపిస్తుంది కదా. ఈ గర్భగుడిలో ఉన్న విష్ణుమూర్తి మోహిని అవతారంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ అవతారంలో దర్శనం ఎందుకు ఇస్తాడంటే విష్ణుమూర్తి భస్మాసురుడిని మోహిని అవతారంలో సంహరిస్తాడు. అందుకే విష్ణుమూర్తి ఇక్కడ మోహిని అవతారంలో దర్శనమిస్తాడు. అందుకే ప్రతిరోజు శ్రీ అలంకరణ చేస్తారు. ముక్కు పుడక, బొట్టు, గాజులు, చీర కట్టి ఇలాగా అలంకరణ చేస్తారు. టెంపుల్ బయట ప్రదక్షిణ చేసి లోపల ఇలాగా దర్శనం చేసుకుని మేమైతే బయటికి వచ్చాము. టెంపుల్ బయట సైడ్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో ఒక పుష్కరిణి అయితే ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. కాకపోతే ఇది ఇప్పుడు యూజ్ చేయట్లేరు, అందుకే వాటర్ ఇలాగా ఉంది. ఇందులో టాటాయిస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. బేలూరులో ఉన్న చెన్నకేశవ ఆలయం గురించి డీటెయిల్ అయితే ఇది. చరిత్ర గురించి, శిల్పాల గురించి డీటెయిల్ అయితే ఇది. బేలూరు చెన్నకేశవ ఆలయము కర్ణాటకలో ఉంది. టెంపుల్ ముందు సైడ్ ఇలాగా లడ్డులు అమ్ముతున్నారు. లడ్డులతో పాటు బుక్స్లు కూడా అమ్ముతున్నారు. ఈ టెంపుల్ యొక్క చరిత్రకు సంబంధించిన బుక్స్లను కూడా అమ్ముతున్నారు. ఈ టెంపుల్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. అలాగే ఈ టెంపుల్ యొక్క చరిత్రను మేము ఒక గైడ్ ద్వారా అయితే తెలుసుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.